టెన్ డిఎస్సి తెలంగాణ మరియు ఏపీ అభ్యర్థులకు నా యొక్క నమస్కారాలు. టెన్ డిఎస్సి 2026 మరి ప్రీమియర్ షో 50 ఎంసీక్యూస్ మారుతాను. ఈరోజు ప్రీమియర్ షోలో మీకోసం తెలుగు మెథడాలజీ నుండి సైకాలజీ విద్యా దృక్పథాలు, భారత రాజ్యాంగంలోని విద్యా సంబంధిత ఆర్టికల్స్ మరియు సోషల్ మెథడాలజీ నుండి మరి ఎంపిక చేసిన 50 అత్యంత ముఖ్యమైనటువంటి ఎంసీక్యూస్ని అయితే మరి తీసుకువచ్చాను. మిత్రులారా, తప్పకుండా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తెలియచేయండి. మీకు ఎన్ని మార్కులు వచ్చాయో మరి కామెంట్ రూపంలో తెలియజేయాలి. ఎందుకంటే మీరు ప్రిపేర్ అవుతున్నారు. మరి 16th నుండి అయితే ఎగ్జామ్ స్టార్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, తప్పకుండా ఈ వీడియో మీకు ఉపయుక్తంగా ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి ఈ ప్రశ్నలు అయితే టెట్ అండ్ డిఎస్సికి మరి పరీక్షలో తరచుగా అడిగే అవకాశం ఉన్నది. కాబట్టి మరి రాబోయే టెట్ ఎగ్జామ్లో మరి అడిగే అవకాశం ఉన్నవి. కాబట్టి అలాంటి ప్రశ్నలే మరి నేనైతే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం, చిన్న వివరణ కూడా ఉన్నది. పరీక్షా దృష్ట్యా ముఖ్యమైన కాన్సెప్ట్. వీడియోనైతే చివరి వరకు చూడండి. మీకు ఎన్ని మార్కులు వచ్చాయో కామెంట్లో తెలియచేయండి. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు 50 మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఎంసీక్యూస్ని అయితే మార్తాను ప్రారంభం చేద్దాం. మిత్రులారా, తప్పకుండా వీడియోని అయితే చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. మరి ఎక్కువ టైము అనేది కాకుండా కొంచెం వీడియో లెంత్ ఉన్నా కూడా చూడండి. దానికి కావాల్సింది ఏంటంటే ప్రశ్నకు కావాల్సినటువంటి ఆప్షన్స్, సరైన సమాధానము, వీటి మీదనే మరి దృష్టి కేంద్రీకరించాలి. కాబట్టి తప్పకుండా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎన్ని మార్కులు వచ్చాయో కామెంట్లో తెలియచేయండి. తెలుగు మెథడాలజీ నుండి భాషా నైపుణ్యాలు ఎన్ని? భాషా నైపుణ్యాలు ఎన్ని? ఇక్కడ ప్రశ్న ఇవ్వడం జరిగింది, ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఏ ఆప్షన్ చూసినట్లయితే 2, బి ఆప్షన్ 3, సి ఆప్షన్ 4, డి ఆప్షన్ 5. సరి అయిన సమాధానాన్ని గుర్తించండి మిత్రులారా. సరి అయిన సమాధానాన్ని గుర్తించాలి. మీ యొక్క సమాధానం కామెంట్లో తెలియచేయండి. భాషా నైపుణ్యాలు ఎన్ని? భాషా నైపుణ్యాలు ఎన్ని? భాషా నైపుణ్యాలు 5 కాదు, 3 కాదు, 2 కాదు. సరైన సమాధానము మరి 4 అవుతుంది. సరైన సమాధానం చూసినట్లయితే సి ఆప్షన్ సరైన సమాధానం. భాషా నైపుణ్యాలు 4 అంటే శ్రవణం, మాట్లాడడం, పఠనం, రచనం. శ్రవణం, మాట్లాడడం, పఠనం, రచన కాబట్టి మరి సి ఆప్షన్ సరైన సమాధానం. రెండవ ప్రశ్న చూడండి. గ్రాహక నైపుణ్యాలు ఎన్ని? గ్రాహక నైపుణ్యాలు ఎన్ని? ఆప్షన్ చూడండి. శ్రవణం, పఠనం, మాట్లాడటం, రచన. శ్రవణం, రచన, పఠనం, మాట్లాడటం. సరైన సమాధానాన్ని గుర్తించండి. మీ యొక్క సమాధానం మాట్లాడడం రచన కాదు, శ్రవణ రచనం కాదు, పఠనం మాట్లాడడం కూడా కాదు. సరైన సమాధానం శ్రవణం, పఠనం. సరైన సమాధానం ఏమవుతుంది? ఏ అవుతుంది. సమాచారాన్ని స్వీకరించేటువంటి నైపుణ్యాలు కాబట్టి శ్రవణం, పఠనం అనేది రెండవ దానికి మరి ఏ ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. మూడవ ప్రశ్న చూడండి. ఉత్పాదక నైపుణ్యాలు ఏవి? నైపుణ్యాలు అడిగాడు ఇక్కడ. ఉత్పాదక నైపుణ్యాలు ఏవి? ఆప్షన్ చూసినట్లయితే శ్రవణం, పఠనం, మాట్లాడటం, రచనం. శ్రవణం, మాట్లాడటం, పఠనం, రచన. ఆన్సర్ చూడండి. మీ యొక్క ఆన్సర్ను గుర్తించండి. ఉత్పాదక నైపుణ్యాలు ఏవి? ఉత్పాదక నైపుణ్యాలు ఏవి? మూడవ ప్రశ్నకు సరైన సమాధానము డి కాదు, సి కాదు, ఏ కూడా కాదు. ఉత్పాదక నైపుణ్యాలు మాట్లాడడం, రచనం అనేది సరైన సమాధానం. మాట్లాడడం, రచనం అనేది సరైన సమాధానం. ఎందుకంటే భావాలను వ్యక్తీకరించే నైపుణ్యాన్ని కలిగి ఉన్నది. కాబట్టి బి అనేది సరైన ఆన్సర్. నాలుగవ ప్రశ్న చూడండి. మొదట అభివృద్ధి చెందే నైపుణ్యం ఏది? మొదట అభివృద్ధి చెందే నైపుణ్యం. ఆప్షన్ చూసినట్లయితే
పఠనం, రచనం, శ్రవణం, వ్యాకరణం. సరైన సమాధానాన్ని గుర్తించండి. సరైన సమాధానం మొదట అభివృద్ధి చెందే నైపుణ్యం ఏమిటి? మీకు కొన్ని సెకన్లు మాత్రమే టైము. మీకు ఆన్సర్ ముందే తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మిత్రులారా, తప్పకుండా, ఎందుకంటే మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి తప్పకుండా మీరు ఆన్సర్ను గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి కామెంట్లో తెలియచేయండి. 4వ ప్రశ్నకు సరైన సమాధానం మొదట అభివృద్ధి చెందే నైపుణ్యం ఏది? ఆప్షన్స్ చదివారు కదా, మీ యొక్క ఆన్సర్ డి కాదు, రచనం కాదు, పఠనం కూడా కాదు. సరైన సమాధానం శ్రవణం. ఎందుకంటే శిశువు ముందుగా వింటాడు కాబట్టి మొదట అభివృద్ధి చెందే నైపుణ్యం కాబట్టి సరైన సమాధానము సి అవుతుంది. భాషా బోధన ప్రధాన లక్ష్యం ఏమిటి? 5వ ప్రశ్న భాషా బోధన ప్రధాన లక్ష్యం ఏమిటి? ఏ కంఠస్థం, బి సంభాషణ, సి పరీక్ష, డి మార్కులు. సరైన సమాధానాన్ని గుర్తించండి. 5వ ప్రశ్న సరైన సమాధానం. మీకు ముందే తెలిస్తే కామెంటులో తెలియచేయండి. ఏనా, బీనా, సీనా, డీనా, ఏది సరైన ఆన్సరో మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తప్పకుండా మరి ఇవే పరీక్షలో మెథడాలజీ నుండి చాలా ముఖ్యమైన ప్రశ్నలు. మెథడాలజీ నుండి మరి తరచుగా అడిగేటువంటి ప్రశ్నలనే మనం ఎంచుకోవడం జరిగింది. భాషా బోధన ప్రధాన లక్ష్యం ఏమిటి? సరైన సమాధానం డి కూడా కాదు, డి మార్కులు, డి కూడా కాదు. సరైన సమాధానం డి కాదు, సి కూడా కాదు, ఏ కూడా కాదు. కంఠస్థం. సంభాషణ అనేది సరైన సమాధానం. సంభాషణ అంటే భాషా బోధన ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే బి సరైన సమాధానం అవుతుంది. ఎందుకంటే సమర్థవంతమైన సంభాషణ కాబట్టి శిశువు ముందుగా వింటాడు. ప్రధాన లక్ష్యం అనేది అంటే భాషా బోధన ప్రధాన లక్ష్యంలో సంభాషణ అనేది సరైన సమాధానం. తెలుగు మెథడాలజీ నుండి సాధించాల్సినటువంటి సామర్థ్యాల నుండి మరి ప్రశ్నలు తీసుకోవడం జరిగింది. చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. 6వ ప్రశ్న భాషా అభ్యాసంలో ముఖ్య సామర్థ్యం ఏమిటి? భాషా అభ్యాసంలో ముఖ్య సామర్థ్యం. ఆప్షన్ చూసినట్లయితే వ్యక్తీకరణ, లెక్కలు, చిత్రలేఖనం, ఆటలు. సరైన సమాధానాన్ని గుర్తించండి. 6వ ప్రశ్నకు సరైన సమాధానం ఆటలు కాదు, సి కాదు, చిత్రలేఖనం కాదు, లెక్కలు కూడా కాదు. మరి ఆన్సర్ ఏమవుతుంది? భాషా అభ్యాసంలో ముఖ్య సామర్థ్యం వ్యక్తీకరణ అంటే భావాలను స్పష్టంగా వ్యక్తీకరించడం. భాషా అభ్యాసంలో ముఖ్య సామర్థ్యం ఏమిటి అంటే భావాలను స్పష్టంగా వ్యక్తీకరించడం అనేది మరి సరైన సమాధానము ఏ అవుతుంది. 7వ ప్రశ్న పదజాల అభివృద్ధి వల్ల ఏం జరుగుతుంది? పదజాల అభివృద్ధి వల్ల సంభాషణ మెరుగవుతుందా, నిద్ర పెరుగుతుందా, ఆటలు పెరుగుతాయా? ఏది కాదు. మీకు సరైన సమాధానం తెలిస్తే మరి గుర్తించండి. తప్పకుండా మరి ఇలాంటి ప్రశ్నలే రావడం జరుగుతుంది. పదజాల అభివృద్ధి వల్ల సంభాషణ మెరుగవుతుందా, నిద్ర పెరుగుతుందా, ఆటలు పెరుగుతాయి? ఏది కాదు. సరైన సమాధానం గుర్తించండి. అంటే డి కాదు, సి కాదు, బి కూడా కాదు. డి కాదు, సి కూడా కాదు, బి కూడా కాదు. సంభాషణ మెరుగవుతుంది పదజాల అభివృద్ధి వల్ల. ఎందుకు అంటే పదజాలము అంటే మాట్లాడుతుంటే సంభాషణ చేస్తూ ఉంటే మాట్లాడుతుంటే ఏమవుతుంది? సంభాషణ అనేది మెరుగవుతుంది కాబట్టి సరైన సమాధానము ఏ అవుతుంది. 8వ ప్రశ్న భాషా అభ్యాసంలో సృజనాత్మకతకు సంబంధించిన నైపుణ్యం ఏది? ఆప్షన్ చూడండి. రచన, శ్రవణం, పఠనం, జ్ఞాపకం.
సరైన సమాధానం 8వ ప్రశ్నకు సరైన సమాధానము గుర్తించండి. డి కాదు, పఠనం కాదు, శ్రవణం కాదు, రచన అవుతుంది. భాషా అభ్యాసంలో సృజనాత్మకతకు సంబంధించిన నైపుణ్యం. భాషా అభ్యాసంలో అంటే ప్రశ్నలు సరిగ్గా చదవాలి. ప్రశ్నలు సరిగ్గా చదివితేనే మరి అర్థమవుతుంది. భాషా అభ్యాసంలో సృజనాత్మకతకు సంబంధించిన నైపుణ్యం ఏది అని అడగడం జరిగింది. 8వ ప్రశ్న ఆన్సర్ రచన. సరైన సమాధానము ఏ అవుతుంది. విద్యార్థి స్వయంగా నేర్చుకునే సామర్థ్యం ఏది? విద్యార్థి స్వయంగా నేర్చుకునే సామర్థ్యం ఆప్షన్స్ చూడండి. స్వాధ్యాయం, పరీక్ష, శిక్ష, మూల్యాంకనం. సరైన సమాధానాన్ని గుర్తించండి. మీకు తెలిస్తే సరైన సమాధానాన్ని గుర్తించండి, తొందరగా అయిపోతుంది. కాబట్టి మరి వీడియో చాలా లాంగ్గా ఉన్నదని అనుకోకండి, తప్పకుండా చూడండి. విద్యార్థి స్వయంగా నేర్చుకునే సామర్థ్యం ఏమిటి? స్వయంగా ఆప్షన్ చూడండి. మూల్యాంకనం కాదు, బి సి శిక్ష కూడా కాదు, బి పరీక్ష కాదు. ఆప్షన్స్ స్వాధ్యాయం అంటే ఏ అవుతుంది. విద్యార్థి స్వయంగా నేర్చుకునే సామర్థ్యము సరైన సమాధానం ఏ అవుతుంది. 10వ ప్రశ్న చూడండి. భాషా అభ్యాసానికి మూలాధారం ఏది? ఆప్షన్ చూడండి. అనుభవం, శిక్ష, పరీక్ష, కంఠస్థం. భాష అభ్యాసానికి ఇక్కడ ప్రశ్న సరిగ్గా చూస్తేనే అర్థమవుతుంది. భాష అభ్యాసానికి మూలాధారం ఏమై ఉంటుంది? అనుభవం ఉంటుందా, శిక్ష ఉంటుందా, పరీక్ష ఉంటుందా, కంఠస్థం ఉంటుందా? ఇవి మరి శిక్ష కాదు, పరీక్ష కాదు, డి కంఠస్థం కూడా కాదు, అనుభవం అనేది ఉంటుంది. సరైన సమాధానము ఏ అవుతుంది. తరగతి గది. 11వ ప్రశ్న. విద్యార్థి కేంద్రిత బోధనలో కేంద్రం. విద్యార్థి కేంద్రిత బోధనలో కేంద్రం ఎవరు? ఉపాధ్యాయుడు, విద్యార్థి, పాఠ్యపుస్తకం, పరీక్ష. సరైన సమాధానం గుర్తించండి. మిత్రులారా, వీడియో చూస్తున్నటువంటి కొత్త మిత్రులు కానివ్వండి, మరి పూర్వమిత్రులు కానివ్వండి, తప్పకుండా వీడియోని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ప్రతి వీడియోకు పీడిఎఫ్ అనేది ఉంటుంది, తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తెలియచేయండి. ఎందుకంటే ఇవి తరచుగా అడిగే ప్రశ్నలు కాబట్టి మరి ఇవి అవసరము. మెథడాలజీ నుండి చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మీకు ఉపయుక్తంగా ఉంటాయి, తప్పకుండా చూడండి. ప్రశ్న. విద్యార్థి కేంద్రిత బోధనలో కేంద్రంలో ఎవరు? అంటే ఉపాధ్యాయుడు, విద్యార్థి, పాఠ్యపుస్తకం, పరీక్ష. సరైన సమాధానాన్ని గుర్తించండి. సరైన సమాధానం పరీక్ష కాదు, పాఠ్యపుస్తకం కాదు, ఉపాధ్యాయుడు కూడా కాదు. ఎవరు అంటే విద్యార్థి కేంద్రిత బోధనలో కేంద్రంలో ఉండేది విద్యార్థి. అంటే విద్యార్థి కేంద్రిత బోధనలో కేంద్రంగా ఉండేది మాత్రము విద్యార్థి. సరైన సమాధానము మరి బి అవుతుంది. 12వ ప్రశ్న. మంచి తరగతి గది లక్షణం ఎలా ఉంటుంది? మంచి తరగతి గది లక్షణం ఎలా ఉంటుంది? ఆప్షన్ చూడండి. మంచి తరగతి గది లక్షణం ఎలా ఉంటుంది? మంచి తరగతి గది లక్షణం ఎలా ఉంటుంది అంటే భయంకర, ఒత్తిడి, పరస్పర చర్య, శిక్ష. సరైన సమాధానాన్ని గుర్తించండి. 12వ ప్రశ్న. 12వ ప్రశ్నకు సరైన సమాధానం భయం కాదు, ఒత్తిడి కాదు, శిక్ష కాదు. సరైన సమాధానం సి అవుతుంది. పరస్పర చర్య అంటే మంచి తరగతి గది లక్షణం పరస్పర చర్య. తరగతి గది ఆ విధంగా ఉంటుంది, పరస్పర చర్య ద్వారా మంచి లక్షణం అనేది కలిగి ఉంటుంది. 13వ ప్రశ్న. తరగతి గది నిర్వహణకు అవసరమైనది ఏది? ఆప్షన్ చూడండి. క్రమశిక్షణ, బి కోపం, సి శిక్ష, డి అరుపులు. మీ యొక్క సమాధానం కామెంట్లో తెలియచేయండి. మిత్రులారా, తప్పకుండా లైక్ చేయండి. చూస్తున్నవారు ఎవరు అయినా వీడియో చూస్తున్నవారు తప్పకుండా లైక్ చేయండి. 13వ ప్రశ్న. తరగతి గది నిర్వహణకు అవసరమైనది ఏది? అంటే క్రమశిక్షణ, కోపము, సి శిక్ష, డి అరుపులు. సరైన సమాధానము అరుపులు కాదు,
శిక్ష కూడా కాదు, కోపం కూడా కాదు. క్రమశిక్షణ తరగతి గది నిర్వహణకు అవసరమైనది. అంటే ఇక్కడ ఆలోచన చేసి మరి ఆన్సర్ అనేది గుర్తించాలి. ప్రతి ఒక్క ప్రశ్నకు ఆలోచన ఉండాలి, ఆప్షన్స్ చదవాలి, సరైన సమాధానాన్ని గుర్తించాలి. తరగతి గది నిర్వహణకు అవసరమైనది ఏది అంటే క్రమశిక్షణ. సరైన సమాధానము ఏ అవుతుంది? 14వ ప్రశ్న, అభ్యసనానికి అనుకూల వాతావరణం ఏది? ఏ ప్రజాస్వామిక, నియంతృత్వ, సి భయపెట్టే, డి కఠిన. 14వ ప్రశ్నకు ఆన్సర్ సరైన సమాధానం చూడండి. కఠిన కాదు, భయపెట్టే కాదు, నియంతృత్వ కూడా కాదు, ప్రజాస్వామిక. ఏ ప్రజాస్వామిక సరైన సమాధానం. 15వ ప్రశ్న, తరగతి గదిలో ప్రశ్నలు అడగడం వల్ల ఏమవుతుంది? తరగతి గదిలో ప్రశ్నలు అడగడం వల్ల ఏమవుతుంది? ఆలోచన పెరుగుతుంది, భయం పెరుగుతుంది, సమయం వృధా అవుతుంది. ఏది కాదు. సరైన సమాధానాన్ని గుర్తించండి. 15వ ప్రశ్నకు సమాధానం డి కాదు, సి కాదు, బి కూడా కాదు. ఆలోచన పెరుగుతుంది. సరైన సమాధానం ఏ అవుతుంది. సైకాలజీ నుండి బోధనా పద్ధతులు మరియు సైకాలజీ నుండి కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మీకు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. మిత్రులారా, తప్పకుండా వీడియోని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆగమన పద్ధతి ప్రత్యేక సాధారణం, బి సాధారణం ప్రత్యేకం, సి 2, డి కాదు. సరైన సమాధానం గుర్తించండి. 16వ ప్రశ్నకు సరైన సమాధానం చూసినట్లయితే డి కాదు, సి కాదు, బి కూడా కాదు. ఆగమన పద్ధతి అంటే దీనికి ముందు వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే ఆగమన పద్ధతి అనేది మరి పూర్తి వివరణతో మరి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి అది చూస్తే మీకు ఇది అర్థమవుతుంది. కాబట్టి సరైన సమాధానము ఏ అవుతుంది? ప్రత్యేకం సాధారణం. 17వ ప్రశ్న, నిగమన పద్ధతి అంటే ఏమిటి? అంటే ప్రత్యేకం నుండి సాధారణం, బి సాధారణం నుండి ప్రత్యేకం, సి 2, డి కాదు. మీ యొక్క సరైన సమాధానం గుర్తించండి. 17వ ప్రశ్నకు ఆగమన పద్ధతిని ఉదాహరణ తీసుకొని చేస్తే మీకు నిగమన పద్ధతి ఆన్సర్ అనేది తెలుస్తుంది. కాబట్టి సరైన సమాధానము బి అవుతుంది. సరైన సమాధానము బి. 18వ ప్రశ్న, ఉపన్యాస పద్ధతిలో ప్రధాన పాత్ర ఏది? ఉపన్యాస పద్ధతిలో ప్రధాన పాత్ర విద్యార్థి, ఉపాధ్యాయుడు, తల్లిదండ్రులు, సమాజం. మీ యొక్క సమాధానం గుర్తించండి. సమాజం కాదు, తల్లిదండ్రులు కాదు, విద్యార్థి కూడా కాదు. సరైన సమాధానం బి అవుతుంది, ఉపాధ్యాయుడు. 19వ ప్రశ్న, ప్రదర్శన పద్ధతి దేనికి అనుకూలం? ప్రదర్శన పద్ధతి అనేది దేనికి అనుకూలం? నైపుణ్యాలు, కంఠస్థం, శిక్ష, పరీక్ష. ప్రదర్శన పద్ధతి దేనికి అనుకూలం? 19వ ప్రశ్నకు ఆన్సర్ గుర్తించండి. కంఠస్థం కాదు, శిక్ష కాదు, పరీక్ష కాదు. సరైన సమాధానం నైపుణ్యాలు. సరైన సమాధానము ఏ అవుతుంది. సరైన సమాధానము ఏ. 20వ ప్రశ్న, లర్నింగ్ బై డూయింగ్ ప్రతిపాదించిన వారు ఎవరు? లర్నింగ్ బై డూయింగ్ ప్రతిపాదించిన వారు ఎవరు? దీని యొక్క వీడియో కూడా మరి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందులో చూస్తే మీకు అర్థమవుతుంది. లర్నింగ్ బై డూయింగ్ ప్రతిపాదించిన వారు ఎవరు అనేది డ్యూయి, బి ఫ్రాయిడ్, సి స్కిన్నర్, డి పియాజే. సరైన సమాధానాన్ని గుర్తించండి. లర్నింగ్ బై డూయింగ్ అంటే ప్రతిసారి రావడం జరుగుతుంది. తరచుగా అడిగే ప్రశ్నలు ఒకటే మాట ఏమిటంటే తరచుగా అడిగే ప్రశ్నలనే ఈ వీడియోలో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రీవియస్ పేపర్ల నుండి మరియు ప్రతిసారి అడిగేటువంటి ఏవైతే ప్రశ్నలు ఉంటాయో వాటినే తీసుకోవడం జరిగింది. లర్నింగ్ బై డూయింగ్ ప్రతిపాదించిన వారు ఎవరు? 20వ ప్రశ్న, లర్నింగ్ బై డూయింగ్ ప్రతిపాదించిన వారు ఎవరు? డ్యూయినా, ఫ్రాయిడ్, స్కిన్నర్, పియాజే. పియాజే కాదు, స్కిన్నర్ కాదు, ఫ్రాయిడ్ కాదు, డ్యూయి. లర్నింగ్ బై డూయింగ్ ప్రతిపాదించిన వారు. సరైన సమాధానము ఏ అవుతుంది. విద్యా దృక్పథాల నుండి భారత రాజ్యాంగం ఇవి చాలా ఇంకా చాలా ముఖ్యమైనవి. కాబట్టి మరి మార్కులు సాధించాలంటే ఇలాంటి మెథడాలజీ నుండే మార్కులు సాధించడం అనేది ఉంటుంది. తప్పకుండా మిత్రులారా వీడియోని అయితే పూర్తి వరకు చూడండి. పూర్తి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఉచిత నిర్బంధ విద్య ఏ ఆర్టికల్? ఉచిత నిర్బంధ విద్య ఏ ఆర్టికల్? ఆప్షన్ చూసినట్లయితే 21A, బి 45, సి 51A, డి 14. సరైన సమాధానాన్ని గుర్తించండి.
సరైన సమాధానం ఉచిత నిర్బంధ విద్య ఆర్టికల్. డి కాదు, సి కాదు, బి కాదు, 21A సరైన సమాధానం చూసినట్లయితే మరి 21A అనేది సరైన సమాధానం. 22వ ప్రశ్న చూడండి. సమానత్వ హక్కు. సమానత్వ హక్కు ఆప్షన్స్ 19, బి 14, సి 21, డి 32. సరైన సమాధానాన్ని గుర్తించండి. సమానత్వ హక్కు డి కాదు, సి కాదు, ఏ కూడా కాదు. సరైన సమాధానం బి అవుతుంది. సమానత్వ హక్కు అనేది 14 అవుతుంది. విద్యా హక్కు చట్టం. విద్యా హక్కు చట్టం ఏ సంవత్సరం? ఆప్షన్ చూసినట్లయితే 2009, 2005, 2010, 2012. సరైన సమాధానాన్ని గుర్తించండి. విద్యా హక్కు చట్టం ఏ సంవత్సరం నుండి మొదలైంది, అమలులోకి వచ్చింది? 23వ 23వ ప్రశ్నకు సరైన సమాధానము ఏ అవుతుంది. సరైన సమాధానం ఏ. 24వ ప్రశ్న. 6 నుండి 14 ఏళ్ల పిల్లలకు విద్య. 6 నుండి 14 ఏళ్ల పిల్లలకు విద్య ఏ ఆర్టికల్? 6 నుండి 14 ఏళ్ల పిల్లలకు విద్య ఎలాంటి ఆర్టికల్ వర్తిస్తుంది? 24th క్వశ్చన్. ఆర్టికల్ 21, బి ఆప్షన్ 15, సి ఆప్షన్ 16, డి 18. 6 నుండి 14 ఏళ్ల పిల్లలకు విద్య. ఆప్షన్ చూసినట్లయితే డి కాదు, సి కాదు, బి కూడా కాదు. ఆర్టికల్ 21A అంటే ఏ అనేది, ఏ ఆర్టికల్ అనేది సరైన సమాధానం. సరైన సమాధానం ఏ అవుతుంది. ప్రాథమిక విధులు. ప్రాథమిక విధులు ఆప్షన్స్ చూడండి. 51A, 21A, 45, డి 14. ఆర్టికల్ ఏవి? ప్రాథమిక విధుల యొక్క ఆర్టికల్స్. 25వ ప్రశ్నకు సమాధానము గుర్తించండి. డి కాదు, సి కాదు, బి కూడా కాదు. సరైన సమాధానం ఏ అవుతుంది. 51A సరైన సమాధానం ఏ అవుతుంది. సోషల్ బోధన ఉద్దేశాలు మరియు విలువలు. 26వ ప్రశ్న చూద్దాం. సాంఘిక అధ్యయనాల కేంద్రం ఏమిటి? సాంఘిక అధ్యయనాల కేంద్రం ఏమిటి? జంతువులు, మొక్కలు, మానవుడు మరియు సమాజం, యంత్రాలు. సరైన సమాధానాన్ని గుర్తించండి. ప్రశ్న చదవాలి, ఆప్షన్స్ అనేది కూడా సరిగ్గా చూడాలి. సరైన సమాధానం చూసినట్లయితే డి కాదు, మొక్కలు కాదు, జంతువులు కాదు. సరైన సమాధానం సి అవుతుంది. సాంఘిక అధ్యయనాలు మానవుడు సమాజం గురించి అధ్యయనం చేస్తాయి కాబట్టి సరైన సమాధానము సి అవుతుంది. 27వ ప్రశ్న. సాంఘిక అధ్యయనాల ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ చూడండి. శాస్త్రవేత్తలను తయారు చేయడం, మంచి పౌరులను తయారు చేయడం, వ్యాపారులను తయారు చేయడం, కళాకారులను తయారు చేయడం. మీ యొక్క ఆన్సర్. డి కాదు, సి కాదు, డి కాదు, సి కాదు, ఏ కూడా కాదు. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, మంచి పౌరులను తయారు చేయడం. సాంఘిక అధ్యయనాల ప్రధాన లక్ష్యం ఏమిటంటే మంచి పౌరులను తయారు చేయడం కాబట్టి, బాధ్యత గల పౌరులను తయారు చేయడము ప్రధాన లక్ష్యం కాబట్టి మరి ఆన్సరు బి అవుతుంది. 28వ ప్రశ్న. ప్రజాస్వామ్య విలువలను పెంపొందించే సబ్జెక్టు ఏది? ప్రజాస్వామ్య విలువలను పెంపొందించే సబ్జెక్టు ఏది? గణితం, భౌతిక శాస్త్రం, సాంఘిక అధ్యయనాలు, జీవశాస్త్రం. సరైన సమాధానాన్ని గుర్తించండి. జీవశాస్త్రం కాదు, భౌతిక శాస్త్రం కాదు, గణితం కాదు. సి అవుతుంది. సరైన సమాధానం సి అవుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్య భావాలను అభివృద్ధి చేస్తుంది కాబట్టి ప్రజాస్వామ్య విలువలను పెంపొందించే సబ్జెక్టు మరి సి అవుతుంది. 29వ ప్రశ్న. జాతీయ సమైక్యతను పెంపొందించేది ఏది? ఆప్షన్ చూసినట్లయితే సాంఘిక అధ్యయనాలు, గణితం, ఇంగ్లీషు, సైన్స్. మీ యొక్క సరైన సమాధానం
సైన్స్ కాదు, ఇంగ్లీష్ కాదు, గణితం కూడా కాదు. సరైన సమాధానం చూసినట్లయితే ఏ అవుతుంది. సరైన సమాధానం ఏ. దేశభక్తి ఐక్యతను పెంపొందిస్తుంది కాబట్టి జాతీయ సమైక్యతను పెంపొందించేది ఏది అంటే సాంఘిక అధ్యయనాలు. ఎందుకంటే దేశభక్తి ఐక్యతను పెంపొందిస్తుంది కాబట్టి. 30వ ప్రశ్న, పౌరసత్వ లక్షణాలను అభివృద్ధి చేసేది ఏమిటి? ఆప్షన్ చూడండి. సైన్స్, గణితం, సాంఘిక అధ్యయనాలు, కంప్యూటర్. మీ యొక్క ఆన్సర్ కామెంట్లో తెలియచేయండి. 30వ ప్రశ్నకు కంప్యూటర్ కాదు, గణితం కాదు, సైన్స్ కాదు. సరైన సమాధానం సి అవుతుంది. ఎందుకు అవుతుంది సరైన సమాధానం? మంచి పౌరులుగా తీర్చిదిద్దుతుంది కాబట్టి. మరి పౌరసత్వ లక్షణాలను అభివృద్ధి చేసేదే సాంఘిక అధ్యయనాలు కాబట్టి. ఇక్కడ ప్రశ్న చూడండి. లక్షణాలు అనేది రావడం వలన ఆ ప్రశ్నను అర్థం చేసుకుంటేనే ఇలా ఆన్సర్ అనేది గుర్తించడం అనేది జరుగుతుంది. మంచి పౌరులుగా తీర్చిదిద్దుతుంది కాబట్టి సరైన సమాధానము మరి సి అవుతుంది. 31వ ప్రశ్న చూడండి. సామాజిక విలువలను పెంపొందించే అంశం ఏది? ఆప్షన్ చూడండి. గణితం, సాంఘిక అధ్యయనాలు, భాష, కంప్యూటర్. మీ యొక్క సమాధానం గుర్తించండి. 31వ ప్రశ్న కంప్యూటర్ కాదు, భాష కాదు, గణితం కాదు. సరైన సమాధానము బి అవుతుంది. సరైన సమాధానము బి అవుతుంది కాబట్టి సామాజిక విలువలను అభివృద్ధి చేస్తుంది కాబట్టి సాంఘిక అధ్యయనాలు అనేది సరైన సమాధానం. 32వ ప్రశ్న చూడండి. సామాజిక అవగాహన పెంపొందించేది ఏది? సామాజిక అవగాహన పెంపొందించేది ఏమిటి? ఇంగ్లీషా, గణితమా, సాంఘిక అధ్యయనాలు, ఫిజిక్స్. మీ యొక్క ఆన్సర్ ఫిజిక్స్ కాదు, గణితం కాదు, ఇంగ్లీష్ కాదు. మరి సరైన సమాధానం చూసినట్లయితే సి అవుతుంది. సమాజంపై అవగాహన కలిగిస్తుంది కాబట్టి సాంఘిక అధ్యయనాలు అనేది సి అవుతుంది సరైన సమాధానం. 33వ ప్రశ్న చూడండి. దేశభక్తిని పెంపొందించేది ఏది? సాంఘిక అధ్యయనాలు, ఆప్షన్ ఏ, బి గణితం, సి సైన్స్, డి కంప్యూటర్. మీ యొక్క సమాధానం దేశభక్తిని పెంపొందించేది 33వ ప్రశ్న కంప్యూటర్ కాదు, సైన్స్ కాదు, గణితం కాదు. సరైన సమాధానం ఏ అవుతుంది? సరైన సమాధానము ఏ అవుతుంది. దేశభక్తిని పెంపొందించేది ఏది ఇందులో అంటే జాతీయ భావన పెరుగుతుంది కాబట్టి సాంఘిక అధ్యయనం అనేది మరి దేశభక్తిని పెంపొందిస్తుంది. సరైన సమాధానము ఏ అవుతుంది. 34వ ప్రశ్న అంతర్జాతీయ అవగాహనను పెంపొందించేది ఏది? ఆప్షన్ చూడండి. సాంఘిక అధ్యయనాలు, గణితం, తెలుగు, కంప్యూటర్. మీ యొక్క సమాధానం 34వ ప్రశ్న కంప్యూటర్ కాదు, తెలుగు కాదు, గణితం కాదు. సరైన సమాధానం చూసినట్లయితే ఏ అవుతుంది. ప్రపంచ దేశాలపై అవగాహన పెరుగుతుంది కాబట్టి సాంఘిక అధ్యయనాలు అనేది సరైన ఆన్సర్. 35వ ప్రశ్న బాధ్యత గల పౌరులను తయారు చేయడం దేని లక్ష్యం? భారత బాధ్యత గల పౌరులను తయారు చేయడం దేని లక్ష్యం? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. గణితం, సైన్స్, సాంఘిక అధ్యయనాలు, కళలు. మీ యొక్క సమాధానం 35వ ప్రశ్నకు మీ యొక్క సమాధానం కళలు కాదు, సైన్స్ కాదు, గణితం కాదు. మరి సరైన సమాధానం చూసినట్లయితే సరైన సమాధానము సి అవుతుంది. ఎందుకు అంటే మంచి పౌరసత్వాన్ని అభివృద్ధి చేస్తుంది కాబట్టి. బాధ్యత గల పౌరులను తయారు చేయడం దేని లక్ష్యం అంటే సాంఘిక అధ్యయనాలు మరి మంచి పౌరసత్వాన్ని అభివృద్ధి చేస్తుంది కాబట్టి సరైన సమాధానము మరి సి అవుతుంది. 36వ ప్రశ్న చూడండి. భాషా నైపుణ్యాలలో ఉత్పాదక నైపుణ్యం ఏది? భాషా నైపుణ్యాలలో ఉత్పాదక నైపుణ్యం ఏది? ఆప్షన్ చూసినట్లయితే శ్రవణం, పఠనం, రచన, పరిశీలన. భాషా నైపుణ్యాల ఉత్పాదక నైపుణ్యం ఏమిటి? భాషా నైపుణ్యాలలో మీ యొక్క సమాధానం పరిశీలన కాదు, పఠనం కాదు, శ్రవణం కాదు. సరైన సమాధానం గుర్తించినట్లయితే సి అవుతుంది. రచన ద్వారా భావాలు వ్యక్తమవుతాయి కాబట్టి భాషా నైపుణ్యాలలో ఉత్పాదక నైపుణ్యం అంటే రచన ద్వారా మరి భావాలు వ్యక్తమవుతాయి కాబట్టి సరైన సమాధానం సి అవుతుంది. 37వ ప్రశ్న ఆగమన పద్ధతి ఏ క్రమంలో సాగుతుంది? ఆప్షన్ చూడండి. సాధారణ నుండి ప్రత్యేకం, ప్రత్యేకం నుండి సాధారణం, రెండు ఏది కాదు. ఆగమన పద్ధతి ఏ క్రమంలో సాగుతుంది? మీ యొక్క సమాధానం ఆగమన పద్ధతి డి కాదు, సి కాదు. డి కాదు, సి కాదు, ఏ కూడా కాదు. సరైన సమాధానము మరి బి అవుతుంది. ప్రత్యేకం నుండి సాధారణం వరకు అనేది సరైన సమాధానం బి అవుతుంది. ఎందుకంటే ఉదాహరణల నుండి నియామకానికి చేరుతుంది కాబట్టి.
ఈ ఆగమన పద్ధతి అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఆగమన నిగమన పద్ధతులు అనేవి, ఎందుకంటే ఇవి కన్ఫ్యూజ్లో ఉంటాయి కాబట్టి అభ్యర్థి ఇక్కడే మార్కులు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా దీన్ని అవగాహన చేసుకొని గుర్తుంచుకోవాల్సిన అవసరం ప్రతి అభ్యర్థికి ఉంటుంది. ఆగమన పద్ధతి ఏ క్రమంలో ఉంటుంది అని అంటే ఉదాహరణల నుండి నియమానికి చేరుతుంది. అంటే ప్రత్యేకం నుండి సాధారణం అనేది మరి ఈ క్రమంలో ఉంటుంది. కాబట్టి సరైన సమాధానము బి అవుతుంది. 38వ ప్రశ్న, నిగమన పద్ధతి ఏ క్రమంలో సాగుతుంది? ఆప్షన్ చదవండి. ప్రత్యేకం, సాధారణం, సాధారణం నుండి ప్రత్యేకం, రెండు, ఏది కాదు. మీ యొక్క సమాధానం ఆగమన పద్ధతిని ఉదాహరణ తీసుకుంటే దీని యొక్క సమాధానం గుర్తించవచ్చు. ఒకదాన్ని గుర్తించుకుంటే రెండవది కూడా మరి అది గుర్తు ఉండిపోయేలా ఉంటుంది. కాబట్టి సరైన సమాధానం మరి బి అవుతుంది. నియమం నుండి ఉదాహరణలకు వెళుతుంది కాబట్టి ఇదేమవుతుంది? నియమం నుండి ఉదాహరణకు వెళుతుంది కాబట్టి ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. కాబట్టి మరి ఇందాక చెప్పాను కదా, అది గుర్తుంచుకుంటే ఈ రెండింటిలో మార్కులు సాధించవచ్చు. 39వ ప్రశ్న, విద్యా హక్కు చట్టం ఆర్టీఈ ఏ సంవత్సరంలో వచ్చింది? విద్యా హక్కు చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది? విద్యా హక్కు చట్టం ఆప్షన్ చూడండి, చదవండి. 2005, 2007, 2009, 2011. మీ యొక్క సమాధానం 39వ ప్రశ్న, ఏ కాదు, బి కాదు, డి కూడా కాదు. ఎందుకంటే సి 2009వ సంవత్సరంలో విద్యా హక్కు చట్టం అనేది వచ్చింది 2009వ సంవత్సరంలో. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. ఆర్టీఈ యాక్ట్ 2009లో రావడం జరిగింది. సరైన సమాధానం సి అవుతుంది. 40వ ప్రశ్న, సాంఘిక అధ్యయనాలలో భాగం కానిది ఏది? ఇది ముఖ్యమైనది. సాంఘిక అధ్యయనాలలో భాగం కానిది ఏది? ఆప్షన్ చదవండి. చరిత్ర, భూగోళ శాస్త్రం, పౌరశాస్త్రం, రసాయన శాస్త్రం. సరైన సమాధానాన్ని గుర్తించండి. సరైన సమాధానం కానిది ఏది అని అడిగాడు. కానిది ఏది అంటే మరి చరిత్ర అవుతుందా, భూగోళ శాస్త్రం అవుతుందా, పౌరశాస్త్రం అవుతుందా? కానిది ఏది అని అడిగాడు కాబట్టి మరి రసాయన శాస్త్రం అనేది డి ఆప్షన్ సరైన సమాధానం. రసాయన శాస్త్రం సైన్స్కు చెందినది కాబట్టి సాంఘిక అధ్యయనంలో మరి ఇది ఉండదు. కాబట్టి సరైన సమాధానము డి అవుతుంది. 41వ ప్రశ్న, పఠనం ఏ నైపుణ్యానికి చెంది ఉంటుంది? గ్రాహక, ఉత్పాదక, రెండు, ఏది కాదు. పఠనం ఏ నైపుణ్యం? మీ యొక్క సమాధానం గుర్తించండి. మీ యొక్క సమాధానం 41వ ప్రశ్న, పఠనం ఏ నైపుణ్యానికి చెందినది? ఉత్పాదక కాదు, రెండు కాదు, ఏది కాదు. సరైన సమాధానం గ్రాహక, ఎందుకంటే సమాచారాన్ని స్వీకరిస్తుంది కాబట్టి మరి సరైన సమాధానం ఏ అవుతుంది. 42వ ప్రశ్న, రచన ఏ నైపుణ్యానికి చెందింది? గ్రాహక, ఉత్పాదక, రెండు, ఏది కాదు. మీ యొక్క సమాధానం ఏది కాదు, రెండు కాదు, గ్రాహక కూడా కాదు. ఏ కాదు, సి కాదు, డి కాదు. సరైన సమాధానము బి అవుతుంది. భావాలను వ్యక్తపరుస్తుంది కాబట్టి సరైన సమాధానము బి అవుతుంది. 43వ ప్రశ్న చూడండి. 43వ ప్రశ్న, విద్యార్థి కేంద్రిత బోధనలో కేంద్రం ఎవరు? మీ యొక్క సమాధానం విద్యార్థి కేంద్రిత బోధనలో కేంద్రం ఎవరు? ఆప్షన్ చదవండి. ఉపాధ్యాయుడు, విద్యార్థి, ప్రధానోపాధ్యాయుడు, తల్లిదండ్రులు. మీ యొక్క ఆన్సర్ తల్లిదండ్రులు కాదు, ప్రధానోపాధ్యాయుడు కాదు, ఉపాధ్యాయుడు కాదు. సరైన సమాధానము బి అవుతుంది.
విద్యార్థి ప్రధాన పాత్రధారి కాబట్టి సరైన సమాధానము బి అవుతుంది. 44వ ప్రశ్న, ప్రదర్శన పద్ధతి దేనికి అనుకూలం? చాలా ముఖ్యమైనది. ఆప్షన్ చదవండి. నైపుణ్యాల బోధన, బి శిక్ష, సి పరీక్ష, డి కంఠస్థం. సరైన సమాధానం గుర్తించండి. 44వ ప్రశ్నకు కొన్ని సెకండ్లు మాత్రమే, ఎందుకంటే ప్రశ్న చదవాలి, ఆప్షన్స్ చదవాలి, సరైన సమాధానాన్ని గుర్తించాలి. ప్రదర్శన పద్ధతి దేనికి అనుకూలము? కంఠస్థానికి కాదు, పరీక్షకు కాదు, శిక్షకు కాదు, నైపుణ్యాల బోధనకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి సరైన సమాధానము ఏ అవుతుంది. 45వ ప్రశ్న, ప్రజాస్వామ్య విలువలను పెంపొందించేది ఏది? ఆప్షన్ చదవండి. సాంఘిక అధ్యయనాలు, గణితం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం. సరైన సమాధానం గుర్తించండి. జీవశాస్త్రం కాదు, భౌతిక శాస్త్రం కాదు, గణితం కూడా కాదు. సరైన సమాధానము ఏ అవుతుంది. సాంఘిక అధ్యయనాలు ప్రజాస్వామ్య సూత్రాలను బోధిస్తుంది కాబట్టి ప్రజాస్వామ్య విలువలను పెంపొందించేది సాంఘిక అధ్యయనాలు. 46వ ప్రశ్న, సమానత్వ హక్కు ఏ ఆర్టికల్లో ఉంది? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఆప్షన్ చదవండి. 21A, బి 14, సి 19, డి 32. మీ యొక్క ఆన్సర్. సమానత్వ హక్కు ఏ ఆర్టికల్లో ఉంది? సమానత్వ హక్కు అనేది డి కాదు, సి కాదు, ఏ కాదు. సరైన సమాధానం బి అవుతుంది. సరైన ఆర్టికల్ 14 అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే సరైన సమాధానము బి అవుతుంది. 47వ ప్రశ్న, విద్యా హక్కు ఏ ఆర్టికల్? ఆప్షన్ చదవండి. ఏ 14, బి 19, సి 21A, డి 45. మీ యొక్క సమాధానం. 47వ ప్రశ్నకు మీ యొక్క సమాధానం. డి కాదు, డి కాదు, బి కాదు, ఏ కాదు. సరైన సమాధానం 21A అంటే విద్యా హక్కు ఏ ఆర్టికల్ అంటే 21A. 6 నుండి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య వర్తిస్తుంది కాబట్టి మరి 21A మరి విద్యా హక్కు ఆర్టికల్ అవుతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటిది, అంటే చాలా ముఖ్యమైనటువంటిది, ప్రతిసారి రావడం జరుగుతుంది కాబట్టి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి మిత్రులారా గమనించండి, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మొత్తము చూడండి. వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు ఏ ప్రశ్న ఏ విధంగా వస్తుందనేది అర్థమవుతుంది. మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మిత్రులారా. తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేస్తేనే మరి వారికి కూడా అర్థమవుతుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. 48వ ప్రశ్న, ప్రాథమిక విధులు ఏ ఆర్టికల్లో ఉన్నాయి? ప్రాథమిక విధులు ఏ ఆర్టికల్లో ఉన్నాయి? ఆప్షన్ చదవండి. 21A, బి 45, సి 51A, డి 14. సరైన సమాధానం. 48వ ప్రశ్నకు సరైన సమాధానం డి కాదు, బి కాదు, ఏ కూడా కాదు. సమాధానం సి అవుతుంది. 51A. ఎందుకంటే ప్రాథమిక విధులు ఏ ఆర్టికల్ అంటే ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్టికల్ 51Aకు సంబంధించి ఉంటుంది కాబట్టి ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్టికల్ 51A అంటే ప్రాథమిక విధులు 51Aకు సంబంధించి ఉంటాయి కాబట్టి సరైన సమాధానము సి అవుతుంది. 49వ ప్రశ్న, సాంఘిక అధ్యయనాల ప్రధాన లక్ష్యం ఏమిటి? సాంఘిక అధ్యయనాల ప్రధాన లక్ష్యం. ఈ ప్రశ్నకు సమాధానము మీరే కామెంట్ చేయాలి. సాంఘిక అధ్యయనాల ప్రధాన లక్ష్యం ఆప్షన్ చూసినట్లయితే మంచి పౌరులను తయారు చేయడం, బి వ్యాపారులను తయారు చేయడం, సి కళాకారులను తయారు చేయడం, డి క్రీడాకారులను తయారు చేయడం. మీ యొక్క ఆన్సర్ కామెంట్ చేయండి. చివరగా 50వ ప్రశ్న, లర్నింగ్ బై డూయింగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? లర్నింగ్ బై డూయింగ్
సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? వీడియో చూస్తున్నటువంటి ప్రతి మిత్రులు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని అంటే కామెంట్లో తెలియచేయండి. మీరు ఎన్ని మార్కులు స్కోర్ చేస్తున్నారో అది కూడా కామెంట్లో తెలియచేయండి మిత్రులారా. 50వ ప్రశ్న, లర్నింగ్ బై డూయింగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ చూసినట్లయితే ఫ్రాయిడ్, బి పియాజే, సి జాన్ డ్యూయి, డి స్కిన్నర్. ఈ ప్రశ్నకు సమాధానము మీరే గుర్తించాలి. 50వ ప్రశ్నకు లర్నింగ్ బై డూయింగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు, ఈ ప్రశ్నకు కూడా సమాధానం మీరే గుర్తించి కామెంట్ బాక్స్లో మరి తెలియచేయండి. తప్పకుండా ఈ వీడియో చూసినటువంటి మిత్రులైతే మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తెలియచేయండి. ప్రతి వీడియో అనేది చేయడం జరుగుతుంది. వీడియోకు పీడిఎఫ్ కూడా ఉంటుంది. తప్పకుండా మీకు పీడిఎఫ్ కావాలంటే వాట్సాప్ గ్రూపు ఉంది. వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మరి ఏపీ అభ్యర్థులకు, తెలంగాణ అభ్యర్థులకు కూడా ఈ వీడియో చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి మిత్రులారా తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎన్ని మార్కులు స్కోరు చేశారో కూడా మరి కామెంట్ బాక్స్లో తెలియచేయండి మిత్రులారా. మరి మీకు ఈ వీడియో అయితే చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి.